గెలుపోటంలతో సంబంధం లేకుండా క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. శారీరక దృఢత్వంపై యువత దృష్టి సారించాలన్నారు. చిట్యాల మండల కేంద్రంలో సీసీపీఎల్ అధ్యక్షుడు చింతల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను సీఐ మల్లేష్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను సీఐ మల్లేష్ యాదవ్ ఉత్సాహపరిచారు. క్రీడల్లో గెలుపోటంలను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఈ రోజులలో చూస్తూ ఉన్నాం, మనం యువత ఎక్కువ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి లేకుండా కేవలం మొబైల్తో అడిక్ట్ అయిపోయి పబ్జీ లాంటి ఇంకేదో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి మరి వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. మరి మనం అందరం భారతదేశంలో గతంలో చూసినాం, మనకెంతో మహానుభావులు వివేకానందుడు చెప్పినట్టు ఒక గంట సేపు బైబిల్లో భగవద్గీతను ఖురాను చదవకుండా ఒక గంట సేపు ఫుట్బాల్లో ఇంకేదో ఫిజికల్ యాక్టివిటీస్ స్పెండ్ చేయమన్నట్టు ఆ స్ఫూర్తిగా తీసుకొని మరి క్రీడాకారులందరూ మిగతా ఇక్కడ ఉన్న యువత కూడా ఏదో ఒక యాక్టివిటీ క్రికెట్ ఫుట్బాల్ ఏదైనా ఒక డైలీ ఒక 1 అవర్ కేటాయించినట్టయితే మరి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్గా కూడా, అంటే రేపు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకు ఒక మెంటల్లో కూడా సామర్థ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ గేమ్ మొత్తాన్ని కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించవలసిందిగా, గెలుపు ఓటమి అనేది కాదు, మనం ఎంత మంచి గేమ్ ప్లే చేసినాం అనేదే ముఖ్యమని క్రీడాకారులందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాలి. ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా మరి యూత్ ఇక్కడ ఉన్న సొసైటీకి, చిట్యాల కానీ భూపాలపల్లి సొసైటీకి మంచి జరిగే విధంగా రేపు భవిష్యత్తులో పాటుపడతారని ఈ యువతనందరినీ కూడా కోరుకుంటూ ఈ టోర్నీ బిగినింగ్కి నన్ను గెస్ట్గా పిలిచినందుకు మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.